బ్రతికిస్తే నా ప్రాణం ఉన్నంత వరకు నేను మట్టిలో చేరే వరకు నేను నిన్నే ప్రేమిస్తాను అని అనుకుంది. ఆ మాటను పాఠంగా చేసుకుని 2001 సంవత్సరంలో మేము సీడీ తయారు చేసినాం. 2001 సంవత్సరంలో దాంట్లో నేను ఒక చరణం రాశా, జీవించేదా యేసు రాజా నీ కోసమే జీవిస్తా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి మేము అక్కడ 6 సంవత్సరాలు, విజయవాడలో 9 సంవత్సరాలు, ఆ తదనంతరం మేము హైదరాబాద్ లో ఉప్పల్లో ఉంటూ ఈ భారతదేశంలో ఇంకా బయట కొన్ని దేశాల్లో వెళ్ళి దేవుని యొక్క మహిమను చట్టడానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి కృప కొరకు దేవునికి నేను మహిమను చెల్లిస్తున్నాను. నాకు 2 ఆడపిల్లలు, ఒక అమ్మాయి పేరు మెర్సీ ఏంజల్. ఆమె కూడా బాగా అందరికీ తెలుసు, ఎందుకంటే యూట్యూబ్ లో మెర్సీ ఏంజల్ కొట్టగానే తన పాటలన్నీ కూడా వచ్చేది. చిన్న పాప ఎంఏ చదువుతోంది, పెద్ద కుమార్తె కిమ్స్ హాస్పిటల్లో డాక్టర్ గా చేస్తోంది. దాన్ని బట్టి దేవునికి నేను మహిమ చెల్లిస్తున్నాను. నా 2 పిల్లల్ని కూడా సేవకు సమర్పించినాము. వాళ్ళు దేవుని యొక్క సమయంలో వారి దేవుని యొక్క సేవకు రావాలని నేను ఆశపడతా ఉన్నా. దేవుని యొక్క వాక్యాన్ని విందాం పిల్లరా. కొద్ది టైం నేను చెప్తాను దేవుని యొక్క వాక్యాన్ని. బయట చలిగా ఉంది. నేను కూడా చిన్న ఒక బ్లేజర్ కోట్ లాంటివి తెచ్చుకున్నాను చలికి. కానీ బాగానే ఉంది కదా వాతావరణం అనుకుంటూ నేను వచ్చేసిన. ఇక్కడ చక్కగా ఫ్యాన్ తిరుగుతా ఉంది, కొంచెం చలిగా ఉంది, కానీ ఏం ప్రాబ్లం ఏం లేదు. దేవుని యొక్క సన్నిధిలో అన్ని మనకు ఏమీ ఆటంకాలుగా రావు. ఒకసారి చెప్పడం కొడతామా గట్టిగా, ప్రవేశిద్దామా? ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని నేను క్లుప్తంగా మీ ముందు నేను ఉంచాలని నేను ఆశపడతా ఉన్నా. హోషేయ గ్రంథము 7వ అధ్యాయము 8, 9 వచనాల్ని చదువుకుందాం. ఎవరైనా చదివి వినిపించగలరా? ఎఫ్రాయిము అన్యజనములతో కలిసిపోయెను. ఎఫ్రాయిము ఎవరును త్రిప్పివేయని అప్పము వంటి వాడాయను. అన్యులు అతని బలమును మృంగివేసినను అది అతనికి తెలియకపోయెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా ప్రియమైనటువంటి వాళ్ళరా, ఇక్కడ 4 ప్రాముఖ్యమైనటువంటి మాటల్ని మనం చూస్తుంటున్నాం. ఎఫ్రాయిము ఎవరు అంటే పరిశుద్ధుడైనటువంటి యోసేపు యొక్క కుమారుడు. యోసేపు గురించి మనకు అందరికీ తెలుసు. యోసేపు పరిశుద్ధుడు, యోసేపు యవనస్తుడు. యోసేపు దేవుని కొరకు తన పరిశుద్ధతను కాపాడుకొని పాపాన్ని ఆయన అసహించుకొని పారిపోయినటువంటి గొప్ప పరిశుద్ధుడైనటువంటి యోసేపు ఒక కొడుకు ఈ యొక్క ఎఫ్రాయిం. పరిశుద్ధుల కొడుకు పరిశుద్ధులుగానే ఉండాలి. ఇప్పుడు మన అయ్యగారు సురేష్ అయ్య గారి యొక్క కుమారుడు డేవిడ్ ఉన్నాడు. డేవిడ్ చూడండి, తను చిన్నప్పటి నుండి చర్చ్ యాక్టివిటీస్ లో దైవికంగా తను సాగుతూ వచ్చాడు. కారణం ఏంటంటే తల్లి తండ్రులు ప్రార్థన చేస్తే పిల్లలు కూడా ప్రార్థన చేస్తూ ఉండాలి. తల్లి తండ్రులు సినిమా చూస్తూ ఉంటే పిల్లలు కూడా కూర్చొని సినిమా చూస్తారు కదండి. ఏది మంచిది? ఇంట్లో టీవీలు సినిమాలు చూస్తా తల్లిదండ్రులతో పాటు పిల్లల్ని చక్కగా కూర్చొని చూస్తా ఉంటే అది మంచిదా? లేక చక్కగా మరి పిల్లలు తల్లిదండ్రులతో కూర్చొని మోకరించి ప్రార్థన చేసి పాటలు పాడి ప్రార్థన చేస్తే మంచిదా? ఏది మంచిది? ప్రార్థన చేస్తే మంచిది. వెరీ గుడ్, వెరీ గుడ్. కానీ నా ప్రియమైనటువంటి వాళ్ళరా, ఇక్కడ కొంచెం తేడా కనబడతా ఉంది. ఎందుకో మరి నాకేం అర్థం కాయట్లేదు. పరిశుద్ధుడైనటువంటి యోసేపు యొక్క కొడుకు ఆయన పెరిగినప్పుడు చిన్నప్పుడు మంచిగానే ప్రార్థన చేసి ఉంటాడు. మంచిగానే చిన్నగా ఉండేటప్పుడు వాళ్ళ అమ్మ నాయనతో కలిసి ప్రార్థన చేసి ఉంటాడు. బాగానే ఎదుగుతూ వచ్చాడు. కానీ ఎదుగుతూ వచ్చిన తర్వాత తనకు దోస్తు ఎవరితో అయిపోయిందంటే అన్యులతో కలిసిపోయాడు అని దేవునికి వాక్యం రాయబడింది. అన్యులతో కలిసి చాలా జాగ్రత్తగా ఈ కొద్ది మాటలు వినాలని నేను మనవి చేస్తూ ఉన్నాను. దైవికంగా పెరగవలసినటువంటి వాడు, దేవుని సన్నిధిలో ఎదగవలసినటువంటి వాడు, ఒకవేళ తండ్రి పాస్టర్ అయితే సంఘంలో పరిచర్య చేయవలసినటువంటి వాడు, ఒకవేళ మంచి విశ్వాసి కుమారుడైతే దేవుని యొక్క సంఘ పరిచర్యలో తనంతో చిన్న పరిచర్య చేస్తూ, ఆడపిల్లలైతే చర్చి ఉడవటం గాని చాపలేయటం గాని చర్చిలో ఇటువంటి చిన్న పరిచర్య చేస్తే మనకు దీవెన వస్తుంది. మన పిల్లలకి దీవెన వస్తుంది. మన పిల్లల్ని మనం ప్రోత్సహించవలసిన వారమై ఉన్నామని సత్యాన్ని దేవునికి సేవకునిగా నేను మనవి చేస్తూ ఉన్నాను. నా ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఈ పిల్లగాడు ఏమయ్యానంటే ఈయన అన్యులతో కలిసిపోయాడని రాయబడింది. ఒక మాట నేను జ్ఞాపకం చేస్తాను. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 17, 18 వచనాలు ఒకసారి చూద్దాం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము
17-18 వచనాలు ఒకసారి దేవుని వాక్యం నుండి చదువుతాం. కాబట్టి అన్యజనులు నడుచుకొనున్నట్లు మీరు ఇక మీదట నడుచుకొనవలదని ప్రభువునందు సాక్ష్యం ఇచ్చుచున్నాను. చాలు. అన్యజనులు నడుచుకొనున్నట్లు మీరు నడుచుకొనవలదు. దాని అర్థం ఏంటంటే యేసు ప్రభువే దేవుడు, రక్షకుడు. ఆయన పరలోకం నుండి ఈ లోకానికి మానవ రీతికి వచ్చి మనుషుల యొక్క అందరి పాపం కొరకు కల్వరి శిలువలో రక్తం కాచి చనిపోయాడు, తిరిగి లేచాడు, తిరిగి రానయ్యున్నాడు అని నమ్మి విశ్వసించేటటువంటి వారు క్రైస్తవులు అని పిలువబడతారు. యేసుక్రీస్తుని నమ్మకుండా బయట ఉండేటటువంటి వాళ్ళు అన్యజనాంగము అని పిలువబడతారు. కాబట్టి ఈ యొక్క అన్యజనాంగము వారు ఎట్లా ఉంటారు అనేది దేవుని వాక్యంలో రాయబడింది. అన్యజనాంగం ఎట్లా ఉంటారో దేవుని వాక్యం రాయబడింది. వారైతే ఎట్లుంటారంట? వారైతే అంధకారమైన మనసు కలిగి ఉంటారు. అంధకారం అంటే ఏంటి చెప్పండి? అంధకారం అంటే ఏంటి? చీకటి కదండి. చీకటి మనసు కలిగి ఉంటారని దేవుని వాక్యం రాయబడింది. చీకటి, అంధకారం దేంతో పోల్చబడిందంటే పాపముతో పోల్చబడింది. అంటే ఎటువంటి మనస్తత్వం కలిగి ఉంటారంటే పాపపు మనస్తత్వం కలిగి ఉంటారని రాయబడింది. పాపము అనేది, రహస్యం అనేది చీకట్లోనే జరిగింది కదండి. దొంగతనాలు గాని లేకపోతే ఇతర పాపం గాని చీకటిలోనే, వ్యభిచారం అనేది గాని చీకటిలోనే జరిగింది. కాబట్టి నా ప్రియమైనటువంటి వాళ్ళరా, అంధకార సంబంధమైన మనసు కలిగి ఉన్నారంటే దాని అర్థం ఏంటంటే పాప సంబంధమైనటువంటి మనసు కలిగి ఉన్నారు అని దేవునికి వాక్యం సెలవిస్తుంది. పాప సంబంధమైనటువంటి మనసు, అంధకార మనసు కలిగినటువంటి వారి పిల్లరా మంచి చెడ విచక్షణ అనేది ఉండదు. ఇప్పుడు చూడండి, చాలా మంది కన్న బిడ్డల్ని కూడా పాడు చేసేటటువంటి జనరేషన్ ఈ రోజు బయటకు వచ్చేసింది కదండి. భయంకరమైన పరిస్థితులు, న్యూస్లు, ఏ న్యూస్ చూసినా కానీ దరిద్రమైన న్యూస్లే. అక్కడ చనిపోయాడు, అక్కడ మానభంగము, అక్కడ భార్యని 70 ముక్కలు చేసిండట. ఆయన ఎవడో 70 ముక్కలు చేసి ఆమెను ఏం చేసినాడు? ఉడకబెట్టాడో ఫ్రై చేసిండో తెలియదు కానీ దాన్ని మళ్ళీ ఎండబెట్టి దాన్ని మళ్ళా దంచాడో లేదా మిక్సీ చేసిండో, దానికి పిండి చేసి దాన్ని తీసుకెళ్లి నదిలో వేసాడో చెరువులు వేసినాడో. మరి చూడండి, చాలా భయంకరమైనటువంటి దుర్దినములో, అపాయకరమైన దినములు ఉన్నాం. లోకంలో ఎక్కడ చూసినా, లోకంలో ఎక్కడికి వెళ్ళినా భయంకరమైనటువంటి చీకటి పాపం అనేది ఆవరిస్తా ఉంది. కాబట్టి నా ప్రియ సంగమ, నా ప్రియ దేవుని బిడ్డ, నీవు, నీ పిల్లలు, నీవు, నీ కుటుంబము జాగ్రత్త కలిగి దేవుని యొక్క కృపలో, దేవుని యొక్క సన్నిధిలో నువ్వు ఎదగాలని దేవుని యొక్క సేవకునిగా నేను నీకు మనవి చేస్తూ ఉన్నాను. అపాయకరమైన దినంలో మనం ఉన్నాం. ఏ దినము నీకు ఏమి సంభవించునో నువ్వు ఎరగవు. ఏ దినము నీ జీవితంకి ఏది అది అనుమతించబడుతుందో నీకు తెలియదు. కాబట్టి నా ప్రియమైనటువంటి వాళ్ళరా, జాగ్రత్త కలిగిన వారై నీవు కాపాడబడి నీ పిల్లల్ని కూడా నువ్వు కాపాడగలిగితే నీకు మేలు ధన్యత సంగతిని నేను నీకు తెలియజేస్తూ ఉన్నాను. దేవునికి వాక్యం ఏం రాయంటే, వారైతే అంధకార సంబంధమైన మనసు అంటే పాపపు మనసు వారు కలిగి ఉన్నారు అని దేవునికి వాక్యం రాయబడింది. వాయలేదు వరుస లేదండి. భయంకరమైన పాపం జరుగుతోంది. చిన్న పిల్లల్ని కూడా పాడు చేస్తున్నారు. ముస్లిం వాళ్ళు కూడా పిల్లల భయంకరమైన పాపపు కోరికలతోని సతమతమవుతూ లోకంలో సాగిపోతున్నటువంటి దుర్దినంలో నీవు, నేను, మనం ఉన్నామనే సత్యాన్ని నేను నీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవుని యొక్క వాక్యము సత్యమైనది. దేవుని యొక్క వాక్యము జీవం కలిగినటువంటిది. దేవుని యొక్క వాక్యము మనం చదువుతూ ఉంటే దాని ఆ వెలుగు మన లోపలికి వచ్చినప్పుడు పిల్లల మనం వెలిగించబడతాము. లేకపోతే చీకటిలోనే ఆవరించబడి మనం పిల్లల చీకటిలోనే మనం కలిసిపోతామనే సత్యాన్ని దేవుని యొక్క సేవకునిగా నేను మనం చేస్తూ ఉన్నాను. కాబట్టి అంధకార సంబంధమైనటువంటి మనసు నాకు వద్దు ప్రభువా, అంధకార సంబంధమైన మనసు నాకు వద్దు అంటే నువ్వు దేవుని వైపు నువ్వు తిరగవలసినటువంటి వారిపై ఉన్నామని. ఎందుకంటే ఆయన వెలుగు, ఆయన వాక్యము నీ లోపలికి రానంత వరకు నీ హృదయం చీకట్లోనే ఉంటుందనే సత్యాన్ని నేను నీకు తెలియజేస్తూ ఉన్నాను. ఇంకా మాట చూద్దామా. వారైతే అంధకారమైన మనసు గల వారై, హృదయం ఎట్లా ఉంటుందంట వాళ్ళకి, అన్యజనులకి హృదయం ఎట్లా ఉంటుందంట, కాఠిన్యము కలిగి ఉంటది, కఠినము కలిగి ఉంటది, గట్టిగా ఉంటది, బండబారిపోయి ఉంటది. ప్రభు అని వేస్తూ అంటున్నాడు, రాతి హృదయమును నేను మెత్తని మాంసం హృదయంగా మార్చేస్తాను అంటున్నాడు. ఆయన దగ్గరికి ఎవరైతే వస్తారో పిల్లరా వారి యొక్క జీవితాన్ని ఆయన మార్చివేస్తారు. అన్యజనంగా మీకు హృదయం ఎట్లా ఉంటుందంటే
కఠినమైనటువంటి మనస్తత్వం కలిగి ఉంటారు. ఎదుట ఎవరు గిరగలు కొట్టుకుంటున్నా గానీ దాన్ని పట్టించుకోకుండా వెళ్ళిపోయేటటువంటి మనస్తత్వం కలిగి ఉంటారు. ఎదుటి వారు పిల్లరా ఆకలితో చచ్చిపోతున్నప్పటికీ కూడా వారిని మోసం చేయడానికి గాని, వారిని అవినీతితో నింపేయడానికి గాని ఎవరు కూడా వెనకాడకుండా అటువంటి పరిస్థితి ఉంటుంది. నా ప్రియమైనటువంటి వాళ్ళ కఠినమైనటువంటి వారి హృదయం బండబారిపోయి ఉంటుంది. కాబట్టి అది కదలదు, అది మెదలదు. గోడ చూడండి ఎప్పుడు అట్టనే ఉంటుంది, అది కదలదు, మెదలదు. కనుక నా ప్రియమైనటువంటి దేవుని పిల్లలరా, నీవు నేను మనము మనకున్నటువంటి బండబారిపోయినటువంటి హృదయమును మార్పు చెందవలసినటువంటి వారమై ఉన్నాం. మార్పు చెందకపోతే నీకు నాకు మనకు ప్రమాదం అనే సత్యాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఈ మధ్య నా సంఘంలో పిల్లరా ప్రకటన గ్రంథం వరకు నేను చెబుతా ఉన్నాను. ప్రకటన గ్రంథం చాలా కష్టమైన గ్రంథం. ప్రకటన గ్రంథము చాలా మంది చదవరు, చాలా మంది భయము చదవరు, కొంతమంది ఏంటంటే అర్థం కాక చదవరు. నా ప్రియమైనటువంటి వాళ్ళరా 30 సంవత్సరాలుగా దేవునికి సేవ చేస్తున్నాను నేను. ఎంతకాలం? 30 సంవత్సరాలుగా దేవునికి సేవలో నేను ఉన్నప్పటికీ కూడా అది చదువుతా ఉంటే నాకు కూడా గిర్రమని తిరుగుతూ ఉంటుంది మైండ్. అంత కష్టమైనటువంటి గ్రంథము అయినప్పటికీ కూడా దేవుని యొక్క కృపలో, దేవుని యొక్క సన్నిధానంలో, దేవుని సన్నిధిలో ప్రార్థించి, దేవుని సన్నిధిలో మోకరించి, దేవుని సన్నిధిలో అడిగి దాని యొక్క మర్మము, దాని యొక్క అర్థము తెలుసుకొని నా జీవితానికి నేను అన్వయించుకుంటూ పిల్లరా నా సంఘమునకు నేను బోధిస్తూ ఉన్నాను అనే సత్యాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. భయంకరమైనటువంటి పరిస్థితులు ఈ యొక్క యేసు ప్రభు యొక్క రాకడ ఇంకా రాలేదండి. ఆయన రాకడ రాగానే భయంకరమైనటువంటి పరిస్థితులు, సంఘం అనేది ఎత్తబడిపోద్ది. ఇప్పుడు సంఘము నిలిచి ఉంది, పరిశుద్ధాత్ముడు పనిచేస్తా ఉన్నాడు, సంఘం అనేది నిలిచి ఉన్నది. పరిశుద్ధాత్ముడు పనిచేస్తున్నప్పుడే నీ హృదయం నువ్వు మార్చుకుంటే నీకు మంచిది అని దేవుని యొక్క సేవకునిగా నీకు తెలియజేస్తూ ఉన్నాను. పరిశుద్ధాత్ముడు సంఘంలో తీసుకువెళ్ళిపోతే జరగవలసిన సంభవాలన్నీ ఒక్కొక్కటి జరిగిపోతాయి. చాలా భయంకరమైన పరిస్థితులు. ఆ వాక్యం చదివినప్పుడు పిల్లరా ప్రతి వాక్యం దగ్గర నిలబడిపోయి నా చూపు ఎట్టుంది, నా మాట ఎట్టుంది, నా తలం పెట్టుంది, నా యొక్క ఆలోచన విధానం ఎట్టుంది, నేను రోడ్డు మీద వెళ్ళినప్పుడు ఎట్లా ప్రవర్తిస్తా, ఇంట్లో ఉన్నప్పుడు ఎట్లా ప్రవర్తిస్తా, ప్రతి విషయంలో కూడా సరి చేసుకోవడానికి దేవుడు తన కృపను నాకు అనుగ్రహించాడు అనే సత్యాన్ని నేనెవరిని 30 సంవత్సరాలు దేవుని యొక్క సేవలో ఉన్న సేవకుడినైనా నన్ను నేను ఒళ్ళు దగ్గర పెట్టుకుని గడగడ వణుకుతూ నా జీవితాన్ని సరి చేసుకోవడానికి దేవుడు నాకు కృపనిస్తున్నాడు అనే సత్యాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. నా ప్రియమైనటువంటి దేవుని సంగమా చాలా జాగ్రత్త సుమా. కఠినమైనటువంటి మనస్తత్వం కలిగి ఉంటారంట. మొదటిదండి అంధకార సంబంధమైన మనసు కలిగి ఉంటారు, రెండోది కఠినమైన మనసు కలిగి ఉంటారు. ఆ తర్వాత చదువమ్మా, వారిలో ఏముందంట? అజ్ఞానము అనేది వారిలో ఉందంట. అజ్ఞానం అంటే ఏంటి? జ్ఞానం లేకపోవటం, తెలివి లేకపోవటం, బుద్ధి లేకపోవటము అజ్ఞానము. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలము అని దేవునికి వాక్యం రాయబడింది. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటేనే మనకు దేవుడు తెలుసుకొని ఉంటే చాలదు. భయము భక్తి రెండు కలిసి ఉంటాయి. మీరు ఎవరంటే క్రైస్తవులు అండి. యేసు ప్రభు తెలుసండి. ఎవరు అంటే యేసు ప్రభు దేవుడు అండి. మొన్ననే క్రిస్మస్ చేసుకున్నామండి. పండుగలు చేసుకునే వాడందరూ క్రైస్తవులు కాదు పిల్లరా. ఎవరైతే క్రీస్తు యొక్క అడుగు జాడలో క్రీస్తు యొక్క వాక్యానుసారంగా నడుస్తారు పిల్లరా వారు మాత్రమే క్రైస్తవులు అని దేవునికి వాక్యం సెలవిస్తా ఉంది. కాబట్టి నా ప్రియ తల్లి, నా ప్రియ సోదరి, నా ప్రియ సహోదరుడా, ఈ ప్రత్యేకమైనటువంటి సందేశము నీ కొరకు నా కొరకు అనే సత్యాన్ని నేను నీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నా. అంధకారమైన మనసు కలిగి ఉంటారు, కఠినమైనటువంటి మనసు కలిగి ఉంటారు, మూడోది అజ్ఞానము కలిగి ఉంటారు అంట. సైంటిస్టులు చాలా మంది చూడండి లేచారు, చంద్రమండలం వెళ్ళిపోయారు. కొంతమంది సైంటిస్టులు భూలోకంలో పాతాళంలోకి వెళ్ళిపోయి ఏమేమో కనిపెట్టేస్తా ఉన్నారు పిల్లరా, కనిపెట్టేస్తా ఉన్నారు. కానీ యేసుక్రీస్తు పరలోకమును నిత్య నివాసి అయినటువంటి దేవుడు పరలోకము నరకము అనేది వారు గ్రహించలేకపోతున్నారన్న సత్యాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఎవరైతే పిల్లరా ప్రభు అయిన యేసుక్రీస్తు దేవుడు రక్షకుడు అని అంగీకరిస్తారో హృదయం తెరవబడిన తర్వాత వారి యొక్క మనోనేత్రం తెరవబడుతుంది. పరలోకమును గురించి వారు ఆలోచించడం ప్రారంభిస్తారు. లేకపోతే ఈ లోకంలోనే ఏమి తిందుమో ఏమి తాగుదమో అనేటటువంటి మనస్తత్వంతోనే ఈ లోకంలో సాగిపోతా ఉంటారని సత్యాన్ని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఆ తర్వాత ఏమి రాయబడింది? దేవుని వలన. నాలుగో మాట ఏమి రాయబడిందంటే దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారు. దేవునిలో నుండి కలుగు జీవం నుండి వేరుపరచబడిన వారు. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం నుండి చదివితే ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని వద్ద నుండెను, తర్వాత
వాక్యము దేవుడై ఉండెను. ఆ తర్వాత ఆది యందు దేవుని యందు ఉండెను, సమస్తమును ఆయన మూలంగా కలిగెను. కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. ఆయనలో ఏముంది? జీవం ఉండెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. కలిగి ఉన్నది ఏది కూడా ఆయన లేకుండా లేదు. ప్రతిది కూడా మనం కంటితో ఏదైతే చూడగలుగుతున్నామో ప్రతిది కూడా చూడలేనిది చూడగలిగింది సమస్తము ఆయన మూలంగా కలిగింది అనే సత్యాన్ని నేను నీకు జ్ఞాపకం చేస్తాను. నీకు మెదడు ఉంది తెలుసా? నీకు ఏది చూపి అంటే చూపించగలరా? మనకు కనిపించదు. మన లోపల గుండెకాయ ఉంది, ఊపిరితిత్తులు ఉన్నాయి, కిడ్నీలు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. మొన్న పిల్లరా మా ఉప్పల్లోనే ఫ్రూట్ మార్కెట్ ఉంటుంది. ఆ చెరువు కట్ట దగ్గర ఫ్రూట్ లైన్గా ఫ్రూట్లు పెట్టి అమ్ముతారా. అక్కడ పిల్లగాడు నడుచుకుంటూ వెళ్ళిపోతా ఉన్నాడు. ఆర్టీసీ బస్సు వచ్చి ఆ పిల్లగాడిని కొడితే ఆ పిల్లగాడు పడిపోయిండు. నెత్తి మీద నుండి ఆ బస్సు యొక్క చక్రాలు వెళ్ళిపోయినాయి. ఆ చీము, ఆ యొక్క నెత్తురు, ఆ తర్వాత ఆ యొక్క మెదడు రోడ్డు మీద అలాగా చిమ్మింది. సుమారు ఒక 6 అడుగుల వరకు చిమ్మింది అది. మా చర్చికి ఒక పిల్లగాడు వస్తాడు, హిందీ ఆయన, పంజాబీ. నేను పంజాబీస్ మధ్య కూడా ఆరాధన నడిపిస్తాను. పంజాబీ పిల్లగాడు ఉప్పు ఇంత ఇంత గడ్డ ఉప్పు, మన ఇళ్లలో మనము ప్యాకెట్ ఉప్పు వాడతాం, ఇంత ఇంత గడ్డ, సముద్ర ఉప్పు కాదు, అది కొండ ఉప్పు. అది పంజాబ్ నుండి తీసుకొచ్చి అమ్ముతా ఉంటాడు. ఆ పిల్లగాడు బండి ఎదురుగానే ఉంది. వెంటనే ఫోటో తీశాడు, నాకు పంపించాడు. ఆ పిల్లగాడు భయంకరమైన పరిస్థితి. ఏ దినము ఏమి సంభవించునో మనకు తెలియదు. నా ప్రియమైనటువంటి వాళ్ళరా, అక్కడ ఏమని రాయబడిందంటే దేవుని నుండి కలుగు జీవము నుండి మనిషి వేరైపో ఉన్నాడు అని రాయబడింది. ఆదాముని దేవుడు ఏం చేసిండు? ఆదాముని మట్టితోని తయారు చేశాడు. మట్టితోని తయారు చేశాడు. తన పోలికలో తన స్వరూపమందు నరుణ్ణి కలుగు చేశాడు. ఆయన తన యొక్క జీవాన్ని మనుషుడైన పోశాడు. మనిషిలో జీవాత్మ ఊదగా జీవాత్మయ, నాసిక రంధ్రములో ఊదగా జీవాత్మయను అని రాయబడింది. కనుక నా ప్రియమైనటువంటి వాళ్ళరా, మనిషికి జీవమిచ్చింది దేవుడే. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనిషి దినము బ్రతికి ఆయన నడుస్తా ఉన్నాడు అంటే దేవుని యొక్క కృప, దేవుని యొక్క ఊపిరి పీలుస్తా ఉన్నాడు అనే సత్యాన్ని నేను జ్ఞాపకం చేస్తా ఉన్నాను. కానీ దేవుని ఊపిరితో బ్రతుకుతున్నటువంటి మనిషి ఆ దేవుని గురించి తెలియకపోవటము చాలా 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 బాధాకరం. దేవుడు గాని ఆ ఊపిరిని ఒక్క క్షణం ఆపేస్తే మానవుడు భూమి మీద అసలు బతకలేదు. దేవుని యొక్క వాక్యం ఏమవుతుంది? దేవుని నుండి కలుగు జీవము నుండి మనిషి వేరైపోన్నాడు అని రాయబడి. ఆదాము అవ్వలకు దేవుడు తన జీవంతో నింపి, తన మహిమ చేత నింపి దేవుడు వారిని ఏదైనా తోటలో వారికి పెడితే ఆజ్ఞను అతిక్రమించి దేవుని యొక్క మాటకు వ్యతిరేకంగా తిరిగి పుల్లేదా వారు పాపమును సంపాదించుకున్నారు, దేవునికి దూరం అయిపోయారు అని దేవునికి వాక్యం రాయబడింది. అందుకే మానవుడు దేవునికి దూరం అయిపోయినాడండి. దూరం అయిపోయినటువంటి మానవుడిని మరలా తన దగ్గరికి చేరదీయాలని దేవుడే స్వయాన ఈ లోకానికి మానవరీతిగా ఆయన కన్యక గర్భమందు ఆయన మానవరీతిగా జన్మించాడు. మనందరి కొరకు కల్వరి శిలువలో ఆయన రక్తం కార్చాడు, ప్రాణం పెట్టి ఆయన తిరిగి లేచి ఆయన పరలోకానికి వెళ్ళిపోయాడు. ఆయన మరలా తిరిగి రానే ఉన్నాడు. కనుక ఈ సత్యాన్ని గ్రహించి ఎవరైనా దేవుని సన్నిధికి రాగలిగితే వారు జీవం గల వారైతారు, జీవించు వారైతారు అనే సత్యాన్ని దేవుని యొక్క సేవకునిగా నేను నీకు మనం చేస్తూ ఉన్నాను. హల్లెలూయా. ఏమైంది? ఏం చూస్తున్నారు బయట? పిల్లల్ని కంట్రోల్ చేయండి, కూర్చోబెట్టండి. ఎన్ని మాటలు చెప్పినా 3-4 ఎవరైనా చెప్తారా? ఒకటేంటి? ఏ వాక్యం చెప్పినా? ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 17-18 వచ్చిన మొదటి మాట ఏంటంటే అంధకార సంబంధమైన మనసు కలిగి ఉంటారు. రెండవది కఠినత కలిగి ఉంటారు, వారి హృదయంలో కలిగే కాఠిన్యత. మూడవది అజ్ఞానం ఉంటుంది. జ్ఞానం ఎంత చెప్పినా మాది మాదే, నువ్వు ఎంత చెప్పు మాది మాదే, నాకు అన్ని తెలుసు అనేటటువంటి ధోరణిలోనే వాళ్ళు ఉంటారు. కారణం ఏంటంటే అజ్ఞానం. కనుక నా ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, లాస్ట్ ఏంటంటే దేవునిలో నుండి కలుగు జీవము నుండి, ఉదాహరణ నేనేం చెప్తున్నానంటే చెట్టు అనేది భూమిలో నుండి పిల్లగా అది సారమంతా కూడా పైకి లాగుతా ఉంది కాబట్టి పచ్చగా చెట్టు ఎదుగుతా ఉంది, ఫలాలు ఇస్తా ఉంది.
ఒకవేళ చెట్టుని చిన్న మొక్కని ఇలా తెంపి కనుక మన కింద పడిచేస్తే అది చచ్చిపోయింది, ఎండిపోయింది. కారణం ఏంటి? దానిలోకి భూమి నుండి సారం అంతా కూడా తనకు రాదు. దేవుని నుండి మనకు జీవం వస్తేనే మనం బ్రతుకుతాం పిల్లరా. దేవుని నుండి జీవం మనకు రాకపోతే మనం చనిపోతాము అని దేవునికి వాక్యం సెలవిస్తా ఉంది. ఇక్కడ ఈ పిల్లగాడు ఇక్కడ పరిస్థితి ఏమైపోయిందంటే అన్యజనంతో కలిసి తిరగడం మొదలెట్టాడు. ఎప్పుడో ఈ 4 సంభవించింది ఆయనకి. ఒకటి, అంధకార సంబంధమైన మనసు కలిగి ఉన్నాడు. రెండోది, హృదయం కఠినమైపోయింది. వాళ్ళు నాని తిట్టినా ఎవరు తిట్టినా రే రారా రారా ఎన్ని చెప్పినా గాని నాకు తెలుసులే వస్తలే అనేటువంటి తిరుగుబాటు స్వభావం కలిగినటువంటి వాడాయి తను ఇక అడ్డం తిరిగాడు. చాలా మంది భర్తలు కూడా భార్యలు ఎంత పిలుస్తున్నా బతిమలాడుతున్నా గానీ నువ్వు పోయిరాలే, నువ్వు నాకు చెప్పొద్దులే, నాకు అన్ని తెలుసులే అంటా ఉంటారు. కొంతమంది భర్తలు కూడా భార్యల్ని ఎంత ప్రేమించి దేవునికి సన్నిధికి రమ్మని చెప్పినా గానీ వాళ్ళు కూడా పిల్లరా రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి జీవము కలిగినటువంటి గ్రంథం ఇది, జీవం కలిగిన గ్రంథం. ఈ గ్రంథంలో ఉన్నటువంటి వాక్యము ఎవరి లోపలికైతే ప్రవేశిస్తారో పిల్లలు ప్రవేశిస్తుందో వారు వెలిగించబడతారు. వారిలో చీకటి తొలగిపోయింది, వారి జీవితం ఆశీర్వాదకరంగా మారుతుందనే సత్యాన్ని దేవునికి సేవకునిగా నేను మనవి చేస్తున్నాను. ఈ పిల్లగాడు ఏం చేసినాడు? అన్యులతో కలిసిపోయాడు అని రాయబడి. ఎవరితో కలిసి ఉండవలసింది? అయినా ఎవరితో కలిసి ఉండవలసింది? దేవుని పిల్లలతోనే కలిసి తిరగాల్సింది, ఒక ప్రత్యేకమైన జీవితం జీవించాల్సింది. కారణం ఏంటంటే నేను దేవుని బిడ్డను కదా, నేను పాపం చేయకూడదు, నేను లోకస్తులు తిరగకూడదు, నేను సినిమాలు షికార్లు ఎంజాయ్లు ఇవన్నీ నేను చేయకుండా నేను ప్రత్యేకమైనటువంటి వ్యక్తిగా నేను బ్రతకాలి అని తను అనుకోవాల్సింది. కానీ ఆ ప్రత్యేకతను కోల్పోయాడు. నా ప్రియమైనటువంటి వాళ్ళ క్రైస్తవులకు ప్రత్యేకత ఉండాలి. ఎందుకంటే ఐగుప్తు నుండి ఎర్ర సముద్రాన్ని దేవుడు వారిని బయటికి దాటించేశాడు. వారు సపరేట్ అయిపోయారు. ముందు ఎక్కడ ఉండేవారు? ఐగుప్తుల ముందు ఉండేవారు, ఐగుప్తు బానిసత్వంలో ఉండేవారు, అందరితో కలిసిపోయి ఉండేవారు, లోకంలో శాపంలో పాపంలో వాళ్ళు ఉంటుండేవారు. కానీ ఎప్పుడైతే దేవుడు ఆ బానిసత్వం నుండి బయటికి తీసుకొచ్చి ఎర్ర సముద్రాన్ని దాటించేశాడు పిల్లరా, వారు స్వతంత్రులై బయటకు వచ్చారు అనే సత్యాన్ని నేను దేవునికి వాక్యమును బట్టి నేను తెలియజేస్తా ఉన్నాను. నీవు కూడా పిల్లరా ఈ యొక్క లోకం నుండి, పాపం నుండి, శాపం నుండి, ఈ యొక్క ఊపి నుండి నువ్వు కనుక బయటికి రాగలిగితే నీ జీవితం మారిపోతుంది. నీ చూపు, నీ మాట, నీ తలంపు, నీ ప్రవర్తన యావత్తు కూడా మారిపోతుంది అనే సత్యాన్ని నేను జ్ఞాపకం చేస్తా ఉన్నాను. నువ్వు దేవుని సన్నిధికి రానంత వరకు, దేవుని యొక్క వాక్యం విననంత వరకు, దేవుని యొక్క వాక్యం నీ హృదయంలో నింపుకోనంత వరకు అది నీకు మార్పు అనేది ఉండనే ఉండదు అనే సత్యాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. నాకు ఇచ్చిన టైం అయిపోతా ఉంది. పాపం మీరందరూ దూరం నుండి వచ్చినారు అనుకుంటా. చలికాలం ఒకటి నేను ముగిస్తున్నాను త్వరగా. ఒకటి మొదటిది అయిపోయింది. ఏంటో చెప్పినా నేను అన్యులతో కలిసిపోయాడంట. రెండో మాట ఏందమ్మా? ఎఫ్రాయిము, హోషేయ గ్రంథము 7వ అధ్యాయము కలిసిపోయాను. ఒకటి చాలా జాగ్రత్తగా మాట విన్నారు. హల్లెలూయా. నీరసం అయిపోయారా? గట్టిగా హల్లెలూయా చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా అంటే ఏంటి? హల్లెలూయా, హల్లెలూయా అంటే ఏంటి? హల్లెలూయా, అల్లే లు యా, 3 మాటలు. అది అల్లే, అల్లే అంటే నీకు మహిమ, ఘనత, ప్రభావం అని, నీకే అని. లు అంటే నీకే అని, నీకే అంటే లు. యా అంటే యెహోవా అని అర్థం. అల్లే లు యా. కాబట్టి నా ప్రియమైనటువంటి వాళ్ళరా దేవుని యొక్క సన్నిధిలో ఎన్నిసార్లు స్తుతించినా ఆయన రుణమును మనం తీర్చుకోలేము అనే సత్యాన్ని నేను జ్ఞాపకం చేస్తాను. ఇప్పుడు చాలా మంది ఏమంటారంటే హల్లెలూయా అనే మాటకు అర్థం ఏంటంటే దేవుని స్తుతించుడు అని ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము 1వ వచనంలో రాయబడింది కదా అంటారు. కానీ అక్కడ రాయబడిన మాట ఏంటంటే దేవుని స్తుతించుడి అని పులి స్టాప్ ఉంటుంది, అక్కడ కామ ఉంటుంది. దేవుని స్తుతించుడి, రక్షణ, మహిమ, మన ప్రభావం మన దేవునికి చెల్లునుగా కానుంటుంది. హల్లెలూయా. కాబట్టి నా ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా వాక్యం నేను ముగిస్తున్నాను. చాలా జాగ్రత్తగా ఈ కొద్ది మాటలు మీరు వినగలిగితే మీరు దీవించబడతారన్న సత్యాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఒకటి, ఎఫ్రాయిము అన్యులతో కలిసిపోయాడు. రెండోది, తన బతుకు ఎంత అయిపోయిందంటే ఎప్పుడైతే అన్ని జనాంగంతో కలిసి తిరగడం మొదలెట్టాడో, ఎప్పుడైతే బయట 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 తిరగడం మొదలెట్టాడో తన జీవితం ఏమైపోయిందంటే ఎవరును త్రిప్పివేయని, వినాలి, ఎవరును త్రిప్పివేయని అప్పము వంటి వాడైపోయాను రాయబడి. అంటే తన జీవితం ఏమైపోయిందంట? చపాతీలాగా అయిపోయింది, లేదా అట్టులాగా అయిపోయింది. ఇంట్లో చూడండి, మన స్టవ్ మీద ఒకవేళ పెనం వేసుకుని దాని మీద అట్ట వేసుకున్నారు అనుకోండి, అట్ట ఏం చేయాలి చెప్పండి? కొద్దిసేపు తర్వాత అది ఇట్లా తిప్పాలి. అవి ఇట్లా తిప్పకపోతే కనుక అది మాడిపోయింది.
అవి తినడానికి ఎవరికి పనికిరాదు, ప్రయోజనకరంగా అసలు ఉండనే ఉండదు. అది పూర్తిగా నాశనం అయిపోతుంది. అది తిప్పవేయబడాలని దేవునికి వాక్యం సెలవిస్తా ఉంది. కనుక నా ప్రియమైనటువంటి దేవుని ప్రతి అర్థం ఏంటంటే, మనము త్రిప్పివేయబడాలి అనగా మనం మార్పు చెందవలసినటువంటి వారము, మనం హెచ్చరించబడవలసినటువంటి వారము, మనం పశ్చాత్తాప చెందవలసినటువంటి వారం అని దేవునికి వాక్యం సెలవిస్తా ఉంది. లేకపోతే మాడిపోయిందంట. మాడిపోతే ప్రయోజనకరంగా ఉండనే ఉండదు. ప్రయోజనకరంగా ఇప్పుడు ప్రత్యేకత కలిగి ఉండవలసినటువంటి ఎఫ్రాయిము ప్రత్యేకతను ఆయన కోల్పోయాడు. రెండోది ప్రయోజనకరమైనటువంటిదిగా అట్టు వస్తుంది కదండి. తీసినామంటే తిప్పినామంటే తినటానికి పనికొస్తుంది, ప్రయోజనకరంగా అది ఉంటుంది. కానీ ఇక్కడ ప్రయోజనకరంగా మాడిపోయింది, వేస్ట్ అయిపోద్ది. ఈ పిల్లగాడు కూడా తన బతుకేమైపోయింది, నిస్సారమైపోయింది, మాడిపోయింది. ఎవరికి కూడా అక్కర్లేని వాడుగా తన జీవితం మారిపోయిందనే సత్యాన్ని దేవుని యొక్క వాక్యమును బట్టి నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. కనుక నా ప్రియమైనటువంటి వాళ్ళరా ఒక ఉదాహరణ చెప్తా. ఫిలమోను పత్రికలో పిల్లరా ఒనేసిము అనేటటువంటి ఒక యవనస్తుడు దొంగతనం చేసి ఇంటి నుండి పారిపోయినాడు. ఒకవేళ పారిపోయిన తర్వాత ఈ యజమానుడు తన గురించి ఎతికాడేమో, ఏంటి ఎంత దొంగతనం చేశాడేమో తెలియదు. కానీ దూరం పారిపోయిన తర్వాత అపొస్తలుడైన పౌలు ఎక్కడైతే తను సువార్త చేస్తూ ఖైదీ అయిపోయాడో అదే జైల్లో మళ్ళీ అక్కడికి కూడా ఒకసారి దొంగతనం చేసినాడు, రెండోసారి కూడా చేస్తాడు. అక్కడ ఆయన కూడా జైల్లో కలిసి పౌలు ద్వారా సువార్త విన్న తర్వాత ఆ తర్వాత పూర్తిగా తను మారిపోయిన తర్వాత పుల్లరా తిరిగి ఆయన ఫిలమోను ఇంటికి పౌలు ద్వారా పంపబడినట్లుగా దేవునికి వాక్యములో రాయబడి ఉన్నది. నా ప్రియమైనటువంటి వాళ్ళు ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, నిష్ప్రయోజకరమైన వాడైన ఒక మాట నేను చెప్తాను మీకు. 11వ వచనం చదవండి. ఫిలమోను పత్రిక 11వ వచనం, ఒకే అధ్యాయం ఉంటుంది. 11వ వచనంలో ఏముంటుందంటే, అతడు అనగా ఒనేసిము మునుపు నిష్ప్రయోజనకరమైన వాడు, కానీ ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడాయను. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిష్ప్రయోజనకరమైనటువంటి దొంగ, ఈ రోజుల్లో దొంగలు, నరహంతకులు, వ్యభిచారులు, తాగుబోతులు, ప్రయోజనం లేని జీవితాలు జీవిస్తున్నటువంటి అనేక మంది పిల్లలుగా ఎప్పుడైతే దేవునికి వాక్యం వింటారో, దేవునికి సన్నిధికి వస్తారో, ఒక ప్రయోజనకరమైనటువంటి వ్యక్తులుగా, మంచి వ్యక్తులుగా మారిపోతారు అనే సత్యాన్ని నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. కనుక ఇక్కడ ఈ యొక్క వ్యక్తి రెండు కోల్పోయాడు. ఒకటేంటి, ప్రత్యేకత కోల్పోయాడు. ప్రయోజనకరంగా ఉండవలసిన వాడు నిష్ప్రయోజనకరంగా మారిపోయాడు. మూడోది ఇక్కడ ఏం రాయబడిందంటే, మళ్ళా చదువు 8-9 వచనాలు 7వ అధ్యాయం హోషేయ గ్రంథం 7వ అధ్యాయం 8-9 వచనాలు అదే మాట చదువుమన్నా. అన్యజనులతో కలిసిపోయాను, ఎవరు త్రిప్పివేయని అప్పము వంటి వాడయ్యను. మూడో మాట చూడండి, అన్యులు అతని బలమును మృంగివేసిన అది అతనికి తెలియదు. ఎందుకంటే మత్తులో ఉన్నాడు, లోకపు మత్తులో ఉన్నోడికి ఎంత వాక్యం చెప్పినా ఎంత చెప్పినా ఆడికి అసలు ఎక్కడెక్కదు. తాగినోడికి ఎక్కిందా? తాగినోడికి 100 రూపాయలు, 1000 రూపాయలు, 10 రూపాయలు, లేకపోతే ఏ బిర్యానీ పెట్టు, నువ్వు ఎంత చెప్పు ఆడిండు. తాగినోడికి కారణం ఏంటంటే ఆడు ఆ మత్తులో మెరిగిపోయి ఉంటున్నాడు. ఇక్కడ ఏమైపోయిందంటే అతని బలమును అన్యులు మింగివేస్తున్నప్పుడు కూడా అతనికి తెలియలేదు అని రాయబడింది. దెలీలా కూడా కదండి, దెలీలా తను లాలించి పాలించి సంసోన్ని తన యొక్క తొడ మీద ఆమె పండబెట్టి మధురమైనటువంటి లాలన మాటల చేత తనకు ముంచెత్తినప్పుడు తన యొక్క బలము పోయింది అని తన సంగతి ఆయనకి తెలియదు. ఏమనుకుంటాడు, సింహబలుణ్ణి కదా, ఇట్లా అంటే ఆ కట్టిన గొలుసులు తాళ్ళని తెగిపోతాయి, సింహబలుణ్ణి అని తన మనసులో అనుకున్నాడు. కానీ చివరికి తన బలాన్ని ఉపయోగించేసరికి అప్పటికే యెహోవా తనను విడిచిపెట్టి వెళ్ళిపోయాడు అనే సత్యం ఆయనకి కూడా తెలియదని రాయబడింది దేవునికి వాక్యంలో. కనుక నా ప్రియమైనటువంటి వాళ్ళు చాలా జాగ్రత్త సుమా. మనం కనుక దేవుని యొక్క సన్నిధికి రాకుండా, వాక్యాన్ని వినకుండా, దేవుని యొక్క మార్గంలో నడవకపోతే లోకము, సాతానుడు పాపములో ముంచేసి మత్తులో జ్ఞానం లేకుండా మనకు చేస్తాడు. మంచి చెడ్డ విచక్షణ లేకుండా మనం ప్రవర్తించేటటువంటి స్థితికి తీసుకెళ్తాడు. 4వ మాట చెప్పేసి ముగించేస్తాను. చూడండి, అదే మాట వాళ్ళు చదవమ్మా. తన తల మీద నెరసిన వెంట్రుక కనబడుతున్నను అది అతనికి తెలియదు. తన తల మీద నెరసిన వెంట్రుక కనబడుతున్నను అది అతనికి తెలియలేదు అని రాయబడింది. దీని అర్థం ఏంటి?
తల మీద నెరిసిన వెంట్రుక కనబడుతున్నాను, నాకు 58 సంవత్సరాలు. నమ్ముతారు ఎవరైనా? అయినా కానీ వెంట్రుకలు పెద్దగా ఏమీ నాకు మెరలేదు. అంటే నెరిసిన వెంట్రుక దేన్ని సూచిస్తుంది అంటే వయసుని సూచిస్తుంది. ఇప్పుడు అట్టేం కాదుగా, చిన్న పిల్లలకి కూడా నెరిసిపోతుంది కదండి. ఇప్పుడు మనం తినే తిండ్లు కానీ రకరకాల పరిస్థితులు బట్టి. కానీ ఈ యొక్క నిజానికైతే వెంట్రుకలు అనేది నెరిసిపోయింది అంటే వయసుని సూచిస్తా ఉంది. ఈ మాట యొక్క అర్థం రహస్యం ఏంటంటే తల మీద నెరిసిన వెంట్రుక కనబడుతున్నాను, అతనికి తెలియలేదు అంటే వయసు ముద్రిపోతున్నా కూడా బుద్ధి రావట్లేదని అర్థం అది కదండి. వయసు పెరిగిపోతా ఉంది కానీ బుద్ధి జ్ఞానము రావట్లేదు ఆయనకి. కారణం ఏంటంటే మత్తులో ఉన్నాడు ఆయన. కారణం ఏంటంటే సాతానికి ఉచ్చులో ఆయన ఉన్నాడు. కారణం ఏంటంటే లోకము తనను బంధించి వేసింది. కారణం ఏంటంటే నా ప్రియమైనటువంటి వార్తగా అన్య జనాంగం యొక్క సహవాసంలో తను ఉన్నాడని దేవునికి వాక్యం సెలవిస్తా ఉంది. కనుక నా ప్రియమైనటువంటి వాళ్ళరా, దీని మాటకు అర్థం ఏంటంటే తల మీద నెరిసిన వెంట్రుక కనబడుచున్నాను, అతనికి తెలియలేదంటే నెరిసిన వెంట్రుక తర్వాత ఏంటి టైం అయిపోతా ఉంది అని అర్థం కదండి. వయసు అయిపోతా ఉంది, మరణానికి టైం అయిపోతా ఉంది, దేవుని రాకడకు కూడా టైం అయిపోతా ఉంది, రాకడకు కూడా సమయం అయిపోతా ఉంది. ఏ దినము దేవుడు వస్తాడో తెలియదు, ఏ సమయం దేవుడు వస్తాడో తెలియదు. దొంగ వచ్చినప్పుడు ఆయన దొంగ వచ్చినట్లుగా ఆయన రహస్యముగా దేవుడు వస్తాడు అని దేవునికి వాక్యం రాయబడింది. కనుక నా ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, సిద్ధపడతావా? మనసు మార్చుకుంటావా? నీలో నాటి కఠినత్వాన్ని తొలగించుకుంటావా? దేవుని యొక్క వాక్యానికి నీ హృదయాన్ని నువ్వు పరుస్తావా, తెరుస్తావా? లోపలికి వాక్యం వస్తే నీ జీవితం మారింది, నీ మాట మారిపోద్ది. ఒకవేళ బూతులు మాట్లాడుతున్నామేమో, పద్దాక నోరు తెరిచి గట్టి గట్టి గొడవలు చెప్తున్నామేమో, దేవుని యొక్క వాక్యం లోపలికి పడితే కంట్రోల్ అవుతుంది. చెడ్డ చూపు, చెడ్డ ఆలోచన యావత్తు కూడా మారిపోతుంది. నీ ప్రవర్తన, నీ మాట, నీ చూపు, నీ తలంపు, నీ ప్రవర్తన యావత్తు మారిపోయింది. దేవుని యొక్క వాక్యము శక్తి కలిగినది, దేవుని యొక్క వాక్యంలో జీవమున్నది. నిన్ను ఆశీర్వాదకరమైనటువంటి ప్రయోజనకరమైనటువంటి వ్యక్తిగా, ఒక ప్రత్యేకత కలిగినటువంటి వ్యక్తిగా దేవుడు నిన్ను బలపరుస్తాడు, తన శక్తి చేత నింపుతాడు. దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది. కనుక నీ ఇష్టం నీది. నా టైం అయిపోయింది, నా టైం కరెక్ట్గా అయిపోయింది, నేను ముగిస్తున్నాను. కనుక క్లుప్తంగా దేవుని యొక్క వాక్యం చెప్పాలని ఈ మాట నేను తీసుకోవాల్సి వచ్చింది. కనుక నా ప్రియమైనటువంటి తల్లి సోదరి, అన్ని జనులతో నువ్వు సహవాసం చేస్తే కఠినమైన మనసు, అంధకార సంబంధమైన మనసు, జ్ఞానం లేనటువంటి స్థితి, దేవుని యొక్క జీవం నుండి వేరైపోయినటువంటి స్థితి, ప్రత్యేకత లేనటువంటి స్థితి, ప్రయోజనకరమైన స్థితి లేకుండా బలం నీకు లేకపోయి వీక్ అనమాట. దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క బలము ఉండదు. ఎంత జిమ్ చేసినా, ఎంత కండలు పెంచుకున్న ప్రయోజనం ఏముంటుంది? ఆత్మ బలం ఉండాలి, ఆత్మ స్థైర్యం నీకు వస్తుంది. దేవుని యొక్క వాక్యము నీ లోపలికి వెళ్ళినప్పుడు అని సత్యాన్ని నేను జ్ఞాపకం చేస్తాను. ఎంతకాలం ఇలానే సాగిపోతావు? దేవుని యొక్క రాకడ చాలా దగ్గర అయింది. ఒకవేళ దేవుని రాకడ ఈ దినమే అయితే, లేకపోతే నీ మరణమే కానీ ఈ దినమే అయితే దేవుని రాజ్యానికి వెళ్ళగలవా? పరలోకానికి వెళ్ళగలవా? దేవుడు నీతోనే సూటిగా మాట్లాడుతాడు. కాబట్టి ఈ రాత్రి వేళలో నీ మనసుని మార్చుకోగలిగితే, నీ బ్రతుకును మార్చుకోగలిగితే, యేసుకి నీ హృదయాన్ని సమర్పించుకోగలిగితే నీకు మేలు, నీకు దీవెన అనే సత్యాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. కనుక నీ ఇష్టం. ఇక చెప్పవలసింది నేను చెప్పాను, నేను వదిలి వెళ్ళిపోతా ఉన్నా. దేవునికి లెక్క అప్పగించవలసి ఉన్నది. కాబట్టి వాని క్రియలు చొప్పున ప్రతి వానికి ఆయన జీతం ఇస్తాడు. కనుక నా ప్రియ తల్లి, నా ప్రియ సోదరి, తల ఉంచుకుందాం, ప్రార్థన చేసుకుందాం. అందరు తల వంచుదాం. ఎంతకాలమైంది దేవుని యొక్క సన్నిధికి వచ్చి? ఎంతకాలమైంది నువ్వు బ్యాప్టిజం తీసుకొని దేవునిలో నువ్వు నిలిచి ఉన్నావా? దేవుని యొక్క వాక్యానుసారంగా నడుస్తున్నావా? ఒకవేళ ఇంకా నువ్వు దేవునికి నమ్మకకుండా ఉన్నావేమో, ఒకవేళ ఇంకా నువ్వు భయపడుతున్నావేమో సమాజానికి, సంఘానికి, ఒకవేళ ఇంకా నువ్వు అక్కడ ఇక్కడ పరిస్థితులను చూసి నువ్వు వెనకడుగు వేస్తున్నావేమో, జాగ్రత్త సుమా. ఇదే నీకు రక్షణ దినం. దేవుడు నీతోనే మాట్లాడుతుంటుండగా నీ బ్రతుకును సరిచేసుకొని దేవుని సన్నిధిలో నీ జీవితాన్ని నువ్వు కట్టుకోగలిగితే నీ దీవెన, ఒక ప్రత్యేకమైన జీవితం నువ్వు జీవించగలుగుతావు, ప్రయోజనకరమైనటువంటి జీవితాన్ని జీవించగలుగుతావు. దేవుడు తన శక్తి, తన బలము చేతనే నింపుతాడు, ఆయుష్ చేత నింపుతాడు. తన రాకడలో ఆయన ఎత్తబడేటటువంటి కృపను ఆయన అనుగ్రహిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మన జీవితాల్లో
అద్భుతమైనటువంటి మార్పు ఉంటే గనుక దేవుడు దీవించినటువంటి రక్షణ యొక్క ఆశీర్వాదంలో మనం దీవించబడగలుగుతాము. మరి ముఖ్యంగా ఈ భూమి మీద అన్ని ఆశీర్వాదముల కంటే నిత్య జీవాన్ని కలిగి జీవిస్తాం. యవ్వనస్తుడు తన జీవితంలో లోకంలో కలిసిపోయినప్పుడు చెడిపోయినటువంటి మనసు గలవాడై ఉన్న సమయమందున తదుపరి జీవితంలో ప్రభువునెరిగి దేవుని కొరకు వాడబడినటువంటి యవ్వనస్తుని వలె మన జీవితాలను సమర్పణ చేసుకుని కుటుంబ జీవితంలో, వ్యక్తిగత జీవితంలో, సంఘ జీవితంలో, సమాజ జీవితంలో అద్భుతమైనటువంటి ఉన్న స్థానాన్ని పొందే భాగ్యము ఈ వాక్యము ద్వారా, దైవజనులు అందించినటువంటి ఈ వాక్యము ద్వారా తీర్మానించుకున్న ప్రతి వారికి మారు మనసు యొక్క ఆశీర్వాదం యేసు నామములో కలుగును గాక. ఆ ఉన్నతమైనటువంటి రక్షణ యొక్క భాగ్యము స్వీకరించే మనస్సు కలుగును గాక. రక్షణ యొక్క కృపావర సిరి ఆశీర్వాదములతో అలంకరించే మహిమాన్వితమైనటువంటి మోక్ష జీవితం ప్రసాదితమవును గాక. ప్రార్థన. మితిలేని ప్రేమ నమ్మకం గల తండ్రి, విరిచినటువంటి వాక్య సందేశంలో తీర్మానించుకున్న వారికి మేము ఉచ్చరించినటువంటి ప్రతి ఆశీర్వాదం మాకు ఆశీర్వాదకరంగా తీర్మానించిన ప్రతి వారికి, సంఘ కుటుంబ జీవితానికి, వారి వ్యక్తిగత కుటుంబ జీవితానికి దీవించిన విధానం కొరకు మీకు వందనాలు. నీ దైవజనుడు, నీ ప్రియ కుమారుని సేవకుడు అద్భుతమైన వాక్యాన్ని మా జీవితానికి అందించగా ప్రభువా, మేము తీర్మానించుకున్న ప్రకారంగా జీవించే శక్తి సామర్థ్యము మీ ఆత్మ ద్వారా మీరు మాకు అనుగ్రహించినందుకు ఘనత మహిమ ప్రభావాలు మీకే ఆరోపిస్తూ నీ సేవకునికి ఇంకా మరింకా మీ సేవలో హెచ్చించి బలపరిచి విన్నటువంటి వాక్యము మా అందరి జీవితాల్లో ఆత్మీయంగా ఫలించే ఫలాభివృద్ధి మా అందరికీ మీరు కలిగిస్తూ మా వ్యక్తిగత కుటుంబ సంఘ జీవితాలకు మీరు ఇచ్చిన దీవెన కొరకు మహిమ ఘనత ప్రభావాలు ఆరోపిస్తూ యేసు నామమును బట్టి ప్రార్థన చేస్తూ వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.